గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. కాసేపట్లో సిఎల్పి సమావేశం జరగనుంది. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో 11 గంటలకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. ఎమ్మెల్యేలకు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రస్తుతం డైలమాలో పడ్డారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలకు ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఈ సీఎల్పీ మీటింగ్ కు హాజరు కావాలా వద్దా అన్న డైలమాలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మనకు ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చూసిన మరికొద్ది సేపట్లోనే సిఎల్పి సమావేశం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్రారంభం కానుంది. ఈ సమావేశం ఇటు ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షితో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. మరొకవైపు పార్లమెంటు సమావేశాల కారణంగా ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. అయితే ముఖ్యంగా మీరన్నట్టుగా 3 అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది జోష్న. దాంట్లో మేజర్గా ఒకటి పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించింది ఒక అంశం అయితే, మరొకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరొకవైపు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఈ 3 అంశాలపై కూడా ఈ సమావేశంలో సిఎల్పి సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యంగా ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని మనం చూసుకుంటే, ఒకటి ఈ నెల 2వ వారంలో లేదా నెలాఖరులోపు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కొంత సమాచారం అవుతుంది. దానికి సంబంధించిగా ఇప్పటికీ ఇటు స్థానిక సంస్థల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలనే దానిపై ఇప్పటికీ పార్టీ ఒక కార్యాచరణ రూపొందించింది. ఎట్లా ముందుకు వెళ్ళాలన్నటువంటి వాటన్నిటిపై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వివరిస్తారు. ముఖ్యంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులకు పూర్తి స్థాయి బాధ్యతలు కూడా ఇచ్చినారు. దీంట్లో ముఖ్యంగా ఏడాది కాలంలో అమలు చేసినటువంటి పథకాలు కనుక చూసుకుంటే జోష్న, మొదటగా మహిళలకు ఫ్రీ బస్కు సంబంధించినటువంటి అంశం కానీ, మరొకవైపు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు, 200 యూనిట్ల కరెంటు, రైతు బంధు, రుణమాఫీ, వీటితో పాటుగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఏదైతే ఇందిరమ్మ ఖాళీ జాగా ఉంటే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఈ విధంగా పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా సంవత్సర కాలం పాటు అమలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చెప్తూనే స్థానిక సంస్థల్లో మెజార్టీ మద్దతుదారులను గెలిపించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఎస్సీ వర్గీకరణతో పాటుగా బీసీ కులగణన, ఈ అంశాలను కనుక జోడించుకొని ముందుకు వెళ్తే ఇంకాస్తగా ఏదైతే మెరుగైన ఫలితాలు కనబడతాయని చెప్పి పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తూ వస్తున్నారు. మరొకవైపు మాదిగలకు కూడా వర్గీకరణ కావాలని చెప్పి మొదటి నుంచి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఉన్నటువంటి ఫలాలలో ఒకటే కులం ఉన్నటువంటి రిజర్వేషన్ అన్ని ఫలాలను అందిపుచ్చుకుంటుంది. కాబట్టి మాదిగ ఉపకులాలు, మాలల్లో ఉన్నటువంటి ఉపకులాలు కూడా లబ్ధి చేకూరాలంటే వర్గీకరణ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి మందకృష్ణ మాదిగలంతా కూడా పార్టీలకు సంబంధం లేకుండా మొదటి నుంచి పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. ఆ విధంగా వర్గీకరణ ద్వారా మాదిగ ఉపకులాలకు, మాదిగలకు, మాల ఉపకులాలకు జరిగేటువంటి లాభాలను వివరిస్తూనే మరొక వైపు ఈ వర్గీకరణ అంశంతో పాటుగా బీసీ కులాలకు సంబంధించి కూడా కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% ఇదైతే రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి పార్టీ ప్రకటించింది. దాంట్లో భాగంగా రీసెంట్గా కులగణనకు సంబంధించి చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి బీసీలు దాంతోపాటుగా మైనారిటీలు ఈ లెక్క తేలి స్థానిక సంస్థలో 42% ఏదైతే ఈ రిజర్వేషన్లు కల్పిస్తే మెజార్టీగా బీసీలకు న్యాయం చేకూరుతుంది. మరొకవైపు వర్గీకరణ ద్వారా మాదిగా ఉపకులం వీరికి లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఈ రెండింటిని కనుక బేరీజు వేసుకొని జోడించుకొని ముందుకు వెళ్ళి ప్రచారం చేస్తే మెజార్టీ మద్దతుదారులను గెలిపించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ రెండింటితో పార్టీ సంస్థాగత విషయంలో కూడా ఒకవైపు రాజకీయ రిజర్వేషన్లే కాదు, మరొక వైపు పార్టీలో కూడా వచ్చేటువంటి అధికార ప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు,
మంత్రివర్గ విస్తరణ, వీటితో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్లు, వీటిలలో కూడా ఈ రిజర్వేషన్లే మెజారిటీగా ఉన్నటువంటి కులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కూడా లాభం చేకూరుతుంది. కాబట్టి వీటిని చెప్తూనే పార్టీలో కూడా మెజారిటీ పదవులు మీకు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తే ఒకవైపు పార్టీతో పాటుగా ఈ పార్టీతో పాటుగా రాజకీయాల్లో కూడా రెండిట్లలో కూడా ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మైనార్టీలకు అవకాశం లభిస్తుంది. కాబట్టి జోడొద్దుల్లాగా కలిసి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి పార్టీ నాయకులు, అధినాయకులు వారికి దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంది. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు హాజరు అవ్వాలా వద్దా అన్నటువంటి డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏంటి ఏదైనా అప్డేట్ ఉందా? ఎందుకంటే ఇది పార్టీ సంస్థాగతంగా ఒకవైపు ఈ వచ్చేటువంటి ఎన్నికలు వీటన్నిటి దృష్టి ఆల్రెడీ వాళ్ళు నోటీస్ కూడా రిసీవ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ మీటింగ్ వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? అప్డేట్ చూసినా మీరన్నట్టుగా ఒకవైపు ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ రాగానే అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేసుకొని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకుంది. ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను, 6 ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంది. అయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసినా కూడా ఫలితం దక్కలేదు. ఈనాడు మాత్రం ఒకవైపు బీఆర్ఎస్ ఏదైతే కన్స్ట్రక్టివ్లీ ఒకటి ఇటు స్పీకర్కు ఫిర్యాదు చేసింది ఫిరాయింపుదారుల మీద, మరొక వైపు అసెంబ్లీ స్పీకర్తో పాటుగా సెక్రటరీకి, ఆ తర్వాత హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఈ రెండిట్లలో కూడా ఒకవైపు ఫిరాయింపుదారులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం గతంలో ఏదైతే ఢిల్లీ కానీ మిగతా రాష్ట్రాల్లో వచ్చినటువంటి తీర్పులను బేస్ చేసుకొని 3 నెలలలోపు స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి చెప్పడంతో ఫిరాయింపుదారులు కొంత ఆందోళనలో డైలమాలో పడ్డట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే ఇట్లాంటి సమావేశాలకు, ఎందుకంటే సిఎల్పి అనేది కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి సమావేశం కాబట్టి ఈ సమావేశానికి వస్తే మినిట్స్కి సంబంధించి రికార్డుగా ఒకటి విజువలైజేషన్ రికార్డు కానీ లేకపోతే ఆయా వచ్చేటువంటి రికార్డులను వాటన్నిటిని కూడా బీఆర్ఎస్ నేతలు కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమావేశానికి వెళ్ళాలా వద్దా అనేది ఒక డైలమాలో అయితే వారు ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. గతంలో జరిగినటువంటి పార్టీ సమావేశాల్లో నేరుగా గాంధీ భవన్కి వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. మిగతా అయితే 2 హోటల్స్లో సిఎల్పి సమావేశం జరిగినప్పుడు కానీ రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఒక విందు ఏర్పాటు, ఆ కార్యక్రమంలో కూడా ఫిరాయింపుదారులంతా కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సమావేశం ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో చాలా సీరియస్గా నడుస్తుంది. ఈ నెల 10వ తారీఖే ఉంది. బీఆర్ఎస్కు సంబంధించి 2 సెట్లుగా 10 మంది ఫిరాయింపుదారులపై కూడా ఫిర్యాదు చేశారు. కాబట్టి ఈ అంశమే కొంత సీరియస్గా ఉంది. కాబట్టి ఈ సమావేశానికి వారు వస్తారా లేదా అనేది కొంత డైలమాలో వాళ్ళు ఉన్నారు. వీరు కూడా పిలువనైతే ఇటు ఫిరాయింపుదారులతో పాటుగా కాంగ్రెస్ సంబంధించి మొత్తం 85 మందికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారందరికైతే ఆహ్వానం అందించారు. చూడాలి మరికొద్ది సేపట్లోనే సమావేశం ప్రారంభం కాబోతుంది. కాబట్టి వారు వస్తారా లేదా అనేది కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. జోష్న రైట్ ప్రేమ్, అది మరి కాసేపట్లో సిఎల్పి సమావేశం జరగనుంది. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో 11 గంటలకు ఎమ్మెల్యేలతో సమావేశం ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జగన్ మాట్లాడతారు. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిణామాలు, పరిస్థితులతో పాటు ప్రజా సంబంధ అంశాలపై ఆయన మాట్లాడే ఛాన్స్ ఉంది. ఇవాళ మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ కు సంబంధించి డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, జోష్న, ఈ రోజు 11 గంటలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో రాజకీయాలపై వివరించనున్నారు. అయితే ఇటీవల చూసుకుంటే మేయర్లు అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించిన వ్యవహారంలో వైసీపీ నుంచి టీడీపీకి మారిన వాళ్ళు ఉన్న పరిస్థితిలో నిన్న విజయవాడ కార్పొరేషన్ సంబంధించి సమావేశం ఏర్పాటు చేశారు. కార్పొరేటర్లకు దిశానిర్దేశాలు భవిష్యత్తులో పార్టీ ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో కార్యకర్తలకి నాయకులకి ఏ విధమైన గుర్తింపు ఉంటుందని అనే అంశాల మీద నిన్న స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి వివరించారు. అయితే మరికొంత సమాచారం ప్రజలకు అందించే దిశగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీలోని నాయకులు చెబుతున్నారు. అయితే స్పష్టంగా చూసుకుంటే గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కార్యకర్తల్ని కొంత మేరకు మర్చిపోయిన వ్యవహారం, కార్యకర్తల విషయంలో కొంత దృష్టి పెట్టలేకపోయాను. ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగా కార్యకర్తలకు పెద్దపేట వేస్తే ఖచ్చితంగా కార్యకర్తలను విస్మరించే పరిస్థితి లేదనేసి నిన్న స్పష్టంగా ఏదైతే విజయవాడ నగరానికి సంబంధించిన కార్పొరేటర్లకు సంబంధించిన సమావేశం జరిగిందో ఈ కార్పొరేటర్లతో స్పష్టంగా చెప్పారు. అయితే కార్పొరేటర్లు కూడా కొంతమంది గతంలో అధికారంలో ఉన్నప్పుడు సామాన్య కార్యకర్తలు పార్టీ సేవలు చాలా వెనకబడి ఉన్నాం, ఖచ్చితంగా కార్యకర్తలను విస్మరించారు, అప్పుడున్న నాయకులు కనీసం మిమ్మల్ని కలిసే అవకాశంగా కల్పించకపోవడం, వీటన్నిటి పరిణామాల నేపథ్యమే ఈ ఫలితం అనేసి స్పష్టంగా విజయవాడకు సంబంధించిన కార్పొరేటర్లు కొందరు చెప్పడంతో స్పందించిన జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా భవిష్యత్తు రాజకీయాలు అలా ఉండకపోవద్దు, అందుకు భిన్నంగా ఉంటాయి. ఆపరేషన్ వైసీపీని కూడా త్వరలో ప్రారంభించి ఖచ్చితంగా వైసీపీలో ఉన్న మూలాలు ఏవైతే కార్యకర్తలు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు ఇబ్బంది పడుతున్నారో అటువంటి ఇబ్బందులు తొలగిపోయే విధంగా పూర్తిగా ఈ వైసీపీ పార్టీలో ఉన్న కొన్ని సమస్యలను రిపేర్ చేసి క్రమ పద్ధతిలో పెడతా ఖచ్చితంగా ముందుకు సాగే దిశగా పనిచేద్దాం కలిసికట్టుగా, ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఫలితాలు అందుతాయి వైసీపీకి అనేసి స్పష్టంగా చెప్పారు. అయితే విజయవాడ కార్పొరేషన్ సంబంధించిన 39 మంది డివిజన్ నాయకులు కూడా ఖచ్చితంగా పార్టీ వీడి పక్కకి వెళ్లే పరిస్థితి అయితే అప్పటికే 10 మంది వైసీపీ నాయకులు టీడీపీలో కలిసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో బలం విజయవాడ కార్పొరేషన్ సంబంధించి బలం వైసీపీకే ఇప్పటికి కూడా ఉంది. ఈ బలాన్ని మరికొంత బలం చేకూర్చే విధంగా ఉండాలి కానీ ఎక్కడా కూడా డేలా పడొద్దని వీళ్ళందరికీ భరోసా ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఉద్దేశించి అదేవిధంగా స్థానిక పరిస్థితులను ఉద్దేశించి ఈ రోజు 11 గంటలకి జగన్మోహన్ రెడ్డి మాట్లాడున్నాడు. జోష్న రైట్ రాజేష్. బాపట్ల జిల్లా పర్చూరులోని ఓ టింబర్ డిపోలో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల గృహాలు, షాపుల వారు అప్రమత్తమయ్యారు. ఇళ్లలో ఉన్న నీటితో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. టింబర్ డిపోలో ఉన్న దుంగలకు మంటలు అంటుకోవడంతో అగ్నికిలలు భయంకరంగా మారి డిపో మొత్తం వ్యాపించాయి. 3 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒక కారుతో పాటు కలప దుంగలు కూడా పూర్తిగా దగ్ధం కావడంతో భారీగానే ఆస్తి నష్టం జరుగుంటుందని అంచనా వేస్తున్నారు. బాపట్ల జిల్లా పర్చూరులోని ఓ టింబర్ డిపోలో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఇండ్లు, షాపుల వారు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, కారణం ఏంటి, డీటెయిల్స్ అన్ని కూడా మనకు శౌరి అందిస్తారు. శౌరి. జోష్న, ఈ అగ్ని ప్రమాదము తెల్లవారుజామున జరిగింది. ఈ అగ్ని ప్రమాదం తెల్లవారుజామున జరిగినప్పుడు ఎవరూ గమనించలేదు. ఈ అగ్ని ప్రమాదానికి ప్రధానమైన కారణం షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 2 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది అని చెప్పేసి కూడా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చాను. అయితే ఈ పర్చూరు చీరాల రహదారికి దగ్గర ఉన్న ఈ టిబ్బర్ డిపో, నాగేశ్వరి టిబ్బర్ డిపో అంటారు ఈ టిబ్బర్ డిపోని. ఈ టిబ్బర్ డిపోలో ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాదం జరగంలోనే స్థానికంగా ఉండే
ఇండ్లు వాళ్ళు అదేవిధంగా షాపులు వీళ్ళందరూ అప్రమత్తమై వాళ్ళ దగ్గర ఉన్న నీటితోటి ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఎంత శ్రమించినా కానీ ఆ మంటలను ఆర్పలేకపోయారు. ఎందుకంటే అక్కడ ఈ అగ్ని ప్రమాదం జరిగింది టింబర్ డిపోలో ఈ కలప దొంగలు పెద్ద ఎత్తున ఉండటంతో ఈ కలప దొంగలకు ఈ అగ్ని అంటుకోవడంతో పెద్ద ఎత్తున ఈ అగ్ని పిల్లలు వ్యాపించేసరికి ప్రజలు చేస్తున్న స్థానిక ప్రజలు చేసే ప్రయత్నం అది విఫలయత్నం అయింది. అయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి అక్కడ పరిస్థితిని అంచనా వేసి దీన్ని వెంటనే అదుపు చేయాలన్న ఉద్దేశంతో చీరాల, చిలకలూరుపేట, అదేవిధంగా బాపట్ల ఈ 3 ప్రాంతానికి సంబంధించిన ఈ ఫైర్ ఇంజన్ ని పిలిపించేసి అగ్ని ప్రమాదాన్ని అదుపు చేయడానికి దగ్గర ఒక 5-6 గంటల సేపు వీళ్ళు ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అప్పుడు ఈ అగ్ని ప్రమాదాన్ని కొంతవరకు అదుపులో తీసుకొచ్చారు. అయితే అగ్ని ప్రమాదం అదుపులోకి వచ్చిన తర్వాత అక్కడ లోపల ఎంత కాలిపోయినాయి, ఎంత నష్టం వచ్చిందని చెప్పి అంచనా వేస్తుంటే సుమారు 2 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది అని చెప్తున్నారు. ఈ కలప దొంగలతో పాటు అక్కడ ఉన్న ఒక కారు, ఒక బైక్ కూడా ఈ మంటల కిళ్ళల్లో చిక్కుగానే మొత్తం దగ్ధం అయిపోయింది. అయితే ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణం మాత్రం అక్కడ ఉన్న షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ఎక్కువగా రావడానికి కారణము, లేకుంటే ఈ మంటలు ఎక్కువగా వ్యాపించడానికి ప్రధానమైన కారణము అక్కడ కలప దొంగలు ఉండటంతో ఆ షార్ట్ సర్క్యూట్ ద్వారా వచ్చిన మంటలు కలప దొంగలకి అందుకొని ఈ ప్రమాదాన్ని అదుపు చేయలేకపోయారు. ఎక్కువగా అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్ సౌరి. విజయవాడ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. గన్నవరం విమానాశ్రయం రన్వేపై దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న ఇండిగో విమానం పొగమంచు కారణంగా గాల్లోనే కొద్దిసేపు చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్ కు వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి హైదరాబాద్ కు మళ్లించారు అధికారులు. విజయవాడ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. గన్నవరం విమానాశ్రయం రన్వేపై దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న ఇండిగో విమానం పొగమంచు కారణంగా గాల్లోనే కొద్దిసేపు చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్ కు వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి హైదరాబాద్ కు మళ్లించారు అధికారులు. విజయవాడ భవానీపురంలో ఘరానా మోసం వెలుగులోకొచ్చింది. అమాయక మహిళలే టార్గెట్ గా ఓ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్కామ్ బట్టబయలైంది. 45 రోజుల్లో లోన్ ఇప్పిస్తామంటూ ఒక్కో మహిళ నుంచి 2000 చొప్పున వసూలు చేశారు నిర్వాహకులు. ఇలా 600 మంది నుంచి సుమారు 12 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్ని రోజులైనప్పటికీ లోన్ ఇప్పించకపోవడంతో కంపెనీ సిబ్బందిని మహిళలు నిలదీశారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు. పోలీసులకు కంప్లైంట్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఓం ఫైనాన్షియల్ సర్వీసెస్ కు చెందినటువంటి 2 బ్రాంచుల్లో దాడులు నిర్వహించారు. కంపెనీ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వెనుకబడ్డ తరగతుల కోసం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చే చిన్న రుణాల పత్రాలను ఓం ఫైనాన్షియల్ సర్వీస్ ఉపయోగించడం షాక్ కు గురి చేస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు. కాంతి, విజయవాడ భవానీపురంలో ఒక భారీ స్కామ్ వెలుగులోకి చూసింది. ఇటీవల అంటే దాదాపు 1 సంవత్సరం క్రితం సంకల్ప సిద్ధి పేరుతోటి విజయవాడలో ఇటువంటి స్కామ్ ని ఒకటి చూసాము. అదే తరహాలో ఇప్పుడు ఓం ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరుతోటి ఒక భారీ స్కామ్ అయితే వెలుగులోకి వచ్చింది. అయితే ఈ అమాయక మహిళలను టార్గెట్ చేసుకుని ఒక్కొక్కరి వద్ద నుంచి కూడా 1800 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే ఒక్కొక్కరి దగ్గర నుంచి 1800 నుంచి 2000 రూపాయల వరకు దాదాపుగా 25 లక్షల వరకు కూడా ఇప్పటి వరకు ఈ హోమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కి సంబంధించి
అమాయక మహిళల దగ్గర నుంచి ఒక్కొక్క గ్రూప్ కి 10 మంది మహిళలు చొప్పున వారికి లోన్స్ ఇప్పిస్తామని కూడా వారి దగ్గర నుంచి ఒక్కొక్కరి వద్ద నుంచి 2,000 రూపాయలను అయితే వసూలు చేస్తూ ఉన్నారు. దీని నేపథ్యంలో 10 మందితోటి గ్రూప్ గా ఏర్పడి ఏదైతే డ్వాక్రా గ్రూప్లు ఎలా ఉంటాయో అలా వీరు గ్రూపులు ఏర్పాటు చేసుకుని 60 గ్రూపులకి పైగా ఇప్పటి వరకు కూడా మన దగ్గర ఆల్రెడీ లిస్ట్ కూడా మన దగ్గర ఉంది. అయితే ఈ హోమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కి సంబంధించి ఎటువంటి అనుమతులు కూడా లేకపోవడంతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న సంస్థ పైన భవానీపురం పోలీసులు అయితే దాడి చేసిన నేపథ్యంలో కొన్ని విస్తుపోయే నిజాలు అయితే వెలుగులోకి వచ్చాయి. అయితే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కి సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో ఆ రుణాలకు సంబంధించినటువంటి పత్రాలను ఈ మహిళలకు చూపించి వీరి వద్ద నుంచి కొన్ని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాంటివి కూడా వీరు తీసుకుని వారి దగ్గర నుంచి లోన్స్ ఇచ్చే ఫెసిలిటీస్ కల్పిస్తాం. అయితే 45 days డబ్బులు కట్టిన తర్వాత ఒక్కొక్కరు 2,000 చొప్పున కట్టిన తర్వాత ఒక్కొక్క గ్రూప్ కి 10 మంది సభ్యులు చొప్పున 45 రోజుల తర్వాత లోన్ వస్తుంది అని కూడా చెప్తున్నది. ఈ నేపథ్యంలో లోన్ కి సంబంధించినంత వరకు కూడా ఇప్పటివరకు ఎవరికి కూడా లోన్ వచ్చిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. ఈ లోన్ కి సంబంధించి ఎవరైనా ప్రశ్నించినట్లయితే వారికి సంబంధించినటువంటి వారికి అంటే వారి కుటుంబ సభ్యులకి ఎవరికైతే లోన్స్ వచ్చాయో ఆ లోన్స్ ని చూపిస్తున్నట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి విజయవాడలో ఇప్పటి వరకు ఆటోనగర్ లో అలాగే భవానీపురంలో 2 బ్రాంచ్లను అయితే పోలీసులు గుర్తించారు. అయితే ఆటోనగర్ కి సంబంధించినటువంటి ఆఫీస్ కు సంబంధించినటువంటి వివరాలు అయితే గోప్యంగా పోలీసులు ఉంచుతారని చెప్పాలి. అయితే భవానీపురం పోలీస్ స్టేషన్ కి పక్కనే 100 దూరంలోనే ఈ హోమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్రాంచ్ అయితే రన్ అవుతున్నప్పటికీ కూడా పోలీసులు ఇప్పటి వరకు కూడా దానిపైన ఎటువంటి నిఘా ఉంచకపోవడం ఇక్కడ గమనార్హంగా ఉంది. అయితే పోలీసులు వీరిని రాత్రి అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఉదయం వారిని పంపించేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే భవానీపురం లో జరుగుతున్నటువంటి స్కామ్ కి సంబంధించినటువంటి మహిళలు అయితే పేద మహిళలు రోజు కూడా క్యూ లైన్ లో నుంచి అక్కడ ఈ అప్లై చేసుకుంటే ప్రస్తుతం ప్రతిరోజు కనిపిస్తుంది. అవును సార్, ఇప్పుడు పర్మిషన్ వచ్చాక చేయాలంటే పర్మిషన్ ఆల్రెడీ మేము తీసుకురండి, మేము చేస్తామని చెప్పారు. వాళ్ళు చేస్తాం కాబట్టి మేము జస్ట్ కమిషన్ బేస్ చేస్తాం. అన్నీ ఉంది. పర్మిషన్ అంటే ఇది ఒకటి సార్, వాళ్ళ అప్రూవల్ ఉంది కదా సార్, అప్లై చేసాం. ఇప్పుడు నేను చెప్పాను, ఇందా కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు వస్తున్నారా? 100 సార్లు వస్తున్నారు. అదే ఓకే, వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోయారు అనుకున్నా నేను. కాదు, వస్తున్నారు. అవన్నీ అవ్వదు. ఇందాక ఏమన్నారంటే ఆయన మా వ్యాపారం ఏం చేసుకుంటుంటే వాళ్ళకి ఇంగ్లీష్ బిజినెస్ అని ఇంకా మీ ఆడలేదు మేము పడుతున్నాం. అంటే నేను ఒకటే సార్ నేను చెప్పేది, నేను అమ్మపాలు తాగాను, నేను తప్పు సార్ ఒకటి నేను చెప్పేది, నేను తప్పు చేశాను అంటే ఆ 10 మంది గ్రూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 18,000 ఇస్తాను, 2,000 ఇచ్చారు, 2,000 నేను ఇచ్చేస్తాను. ఇప్పుడే చెప్తాను, స్టిల్ లో కూడా చెప్తాను సార్. ఇప్పుడు ఒక అబద్ధం కూడా నేను ఆడతలేదు సార్. మేము 6 వచ్చాం, 6 కూడా మీరు చెడ్డాడు అలా మిమ్మల్ని ఫ్రాడ్ చేస్తున్నాడు కిరణ్ గారు అంటున్నాం. ఆయన కూడా పిలుచుకుంటాను కదా. మరి మీకు తెలియదు, అన్ని తెలుసుకోండి, మీరు దాంట్లో ఎందుకు జాయిన్ అవ్వాలన్నారు? మీరు ఆల్రెడీ ఫైనాన్స్ బిల్లు చేసి దీంట్లో రాకూడదు కదా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.